నివిన్ పౌలి రొమాంటిక్ ఫిల్మ్స్ తో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ బాలీవుడ్ కుర్రోడు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తా అని తనపై లైంగిక దాడి చేశాడంటూ ఒక మహిళ బహిరంగంగా బాంబు పేల్చడంతో కేరళ ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయింది. మరి ఆ సంగతులేంటో మనము ఒలుకేద్దామా? మలయాళ సినీ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ మాలీవుడ్ ఇండస్ట్రీని మామూలు ర్యాప్చర్ చేయడం లేదు. ఈ క్రమంలో పలువురు సినీ తారలు, ఇండస్ట్రీ ప్రముఖులు ఈ నివేదికపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ తాము ఎదుర్కొంటున్న అనుభవాలను బయటపెడుతూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఈ హేమా కమిటీ రిపోర్ట్స్ తర్వాతే అమ్మా ప్రెసిడెంట్గా ఉన్న సూపర్ స్టార్ మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. సినిమాలో అవకాశం ఇప్పిస్తానంటూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళా నటి మలయాళం యంగ్ హీరో నివిన్ పౌలితో పాటు మరో 6గురిపై ఫిర్యాదు చేయడం మలయాళంలో మంటలు పుట్టిస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎర్నాకులం పోలీసులు ఈ ప్రేమం బుల్లోడిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు మాలీవుడ్ కోడై కూస్తుంది. హీరో నివిన్ పౌలితో పాటు మరో 5గురు పేర్లను బయటపెట్టడంతో కేరళ ఇండస్ట్రీ కుదేలవుతుంది. వారందరూ తనపై ఓ హోటల్ గదిలో వేధింపులకు పాల్పడ్డారని, వారిలో సినీ నిర్మాత ఎకేసన్, కుట్టన్, శ్రేయ, బషీర్ ఉన్నారన్న వార్తలు మలయాళ పరిశ్రమ పరువు మంటగలుపుతోంది. అయితే గత నవంబర్లో సినిమా అవకాశం గురించి మాట్లాడాలని తనను దుబాయ్కు తీసుకెళ్లారని, అక్కడే తనపై అత్యాచారం జరిగిందని మహిళా ఫిర్యాదులో పేర్కొనడంతో వెండితెర వెలుగుల వెనకాల ఈ చీకటి బాగోతాలేంటి అంటూ పలువురు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే తనపై వచ్చిన వార్తలపై నివిన్ పౌలి స్పందిస్తూ ఇదంతా అబద్ధపు ప్రచారమని, నాపై బురద చల్లి నా ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి వేసిన ప్లాన్ అంటూ వాపోయాడు ఈ కేరళ కుర్రోడు. 2 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 6 సైమా అవార్డులు, 2 కేరళ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు, 3 సౌత్ ఫిలిం ఫేర్ అవార్డులను అందుకున్న ఈ యంగ్ టాలెంటెడ్ కి ఇదేం మాయరోగం అంటూ మండిపడుతున్నారు ఫిల్మీ లవర్స్. For more videos like this, subscribe Big TV channel.